అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి ఓ జేసీబీ డ్రైవర్ సజీవ దహనమయ్యారు. వంతెన నిర్మాణ పనుల కోసం వాహనం తీసుకెళ్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న హైటెన్షన్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో డ్రైవర్ బయటకు రాలేక వాహనంలోనే ప్రాణాలు కోల్పోయారు. చింతపల్లి మండలంలోని ఇటుక దిబ్బల గ్రామంలో సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. చెరువులో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల కోసం జేసీబీని తరలిస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు జేసీబీ యంత్రానికి తగిలాయి. విద్యుత్ వైర్లు తగలగానే ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు అలుముకున్నాయి. జేసీబీ క్యాబిన్లోకి మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. మృతుని విశాఖ జిల్లాకు చెందిన శ్రీనివాసరాజుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే చింతపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతవరకు తమతో ఉన్న తోటి కార్మికుడు కళ్ల ముందే మంటల్లో కాలిపోవడంతో వంతెన నిర్మాణ పనుల వద్ద విషాద చేరాలనుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సేఫ్టీ దిగిపోయినాడే సేఫ్టీ ముగ్గురు కూడా దూకేసినారట.